నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీరామ్ టాక్స్. చాలామందికి అన్ని రకాల చేపల కర్రీలు ఎలా చేయాలో తెలుసు, కానీ చేపల్లో ఉండే శన మాత్రం ఏం చేయాలో తెలియక పక్కన పడేస్తూ ఉంటారు. ఇలా ఓసారి కర్రీలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులోనికి పోపు దినుసులు వేసుకొని 2 తరిగిన పచ్చిమిర్చి, అదేవిధంగా ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనికి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అది కాస్త వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న చేపల శనను కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. దీనిని కొద్దిగా అటు ఇటు కదుపుతూ ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. ఈ శన యొక్క పచ్చి వాసన అనేది పోయే వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోనికి చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనికి రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి. అప్పుడే ఉప్పు, కారం బాగా ఇమిడి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చివరిగా అందులో కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన, చాలా అద్భుతంగా ఉండే చేపల శన కర్రీ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.